హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లేకుండా చికెన్ పకోడీ. అదే అండి వీగన్ చికెన్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకైతే ఈ మధ్యనే ఈ వీగన్ చికెన్ గురించి తెలిసిందండి. తెలియగానే ఇలా పకోడీ ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. ఎంత అంటే అసలు అచ్చంగా చికెన్ పకోడీ అని నమ్మేసేలా. ఇంట్లో చేసి మా నాన్నగారికి పెట్టగానే అస్సలు డౌట్ లేకుండా తింటున్నారు. తినే మధ్యలో చికెన్ ఎక్కడదమ్మా అని అడగగానే పిండితో చేశానని అనగానే ఫుల్ కామెడీ, అసలు అంతలా సెట్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలా ఒక కప్పు మైదా పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే వాటర్ కొంచెం కొంచెం తీసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని కవర్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఈ ముద్దని ఒక బౌల్ వాటర్లో వేసుకొని కొంచెం కడుక్కోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఉడికించుకోవాలి. పీసెస్లన్నీ కూడా ఈ వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పీసెస్లు అనేవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికించుకొని తీసుకొని వేరే గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకున్న దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం పొడి పొడిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ని పిండిని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువైతే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ పీసెస్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ దీనిలో వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ గరిటెతో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత పైన నుగర అనేది తగ్గిపోతుంది కదండి. అలా తగ్గిన తర్వాత గరిటెతో మనం పైకి తీసి చూస్తే ఇలా గరిటెతో అంటుంటే మనకి క్రిస్పీగా అయినట్టు తెలుస్తుంది. తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని పక్కన వేరే బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి మనకు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుందండి. అలాగే ఈ ప్రాసెస్ అనేది మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. అలాగే గోధుమ పిండితో ఇంకొంచెం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీగన్ చికెన్తో పకోడీ కాదండి, మనకు నచ్చిన రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు. నేనైతే పకోడీ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా చికెన్ లేకుండా చికెన్ పకోడీ అయితే మనకు రెడీ అయిపోయింది. చికెన్ తినని వాళ్ళు, అలాగే నాన్ వెజ్ తినలేని టైంలో ఇలా వీగన్ చికెన్తో పకోడీ చేసుకుని టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.